ఈ నిర్ణయాన్ని బట్టి నా జీవితం ఆధారపడి ఉంది. నా నిర్ణయానికి తిరుగులేదు. ఎన్ని అమంత్రాలు ఎదురైనా మన పెళ్లి జరుగు తీరుతుంది. సరే విజయ్, నేను వెళ్ళొస్తాను. నువ్వు మాత్రం జాగ్రత్త. అలాగే, వెళ్ళొస్తాను. గుడ్ మార్నింగ్ భగవాన్. ఏమైంది ధర్మతేజ? మీరు చెప్పినట్టుగా ఆ కోబ్రా గ్యాంగ్ నుండి మనకు రావాల్సిన సరుకును నా అంతరంగి గూడానికి తరలించాను. ఏమైంది ధర్మతేజ? మన మీద సిబిఐ ఏజెంట్ ఆ గోపీనాథ్ రైడ్ చేశాడు. వాళ్ళ వలయాన్ని ఛేదించి కొందరిని మట్టిపెట్టి మనకు రావాల్సిన సరుకును మనం రాబట్టుకున్నాం. కానీ నాకు ఎందుకో అనుమానం ఉంది భగవాన్. ఈ యావత్ భారతదేశంలో అండర్ గ్రౌండ్ లో ప్రొఫెషనల్ కిల్లర్ ఈ భగవాన్ ప్రొఫెషనల్ కిల్లర్ ఈ భగవాన్ నా పేరు చెప్తే వాళ్ళు తాగే పచ్చమిల్ల నుండి కొందరు ప్రభుత్వ ఉద్యోగాలు తమ ఉద్యోగాలకి రాజీనామా చేసినట్టు సంఘటనలు ఉన్నాయి. ఈ భగవాన్ పేరు చెప్తే వాళ్ళు తాగే పనులు మొదలుకొని పళ్ళు ఊడిపోయిన ముసలివారు కూడా ప్రాణాలు వారి చేతిలో పెట్టుకుని బ్రతుకుతారు. అలాంటిది ఈ గోపీనాథ్ వల్ల మనకి ఎలాంటి ప్రమాదం రాదు. ఒకవేళ మనకి ఎదురొస్తే చిన్నా టవర్ సెంటర్లో మడ్ర అయిపోతారు. భగవాన్ భగవానే భగవాన్ పేరు చెప్తే ఆ భగవంతుడే ఎదురు పడతాడు. అలాంటిది ఒక సిబిఐ ఏజెంట్ వల్ల మనకి ఎలాంటి ప్రమాదం రాదు. భగవాన్, మనం ఎన్నో నేరాలు చేశాం. కానీ నీకు సంబంధించినటువంటి ఈ ఎస్టేట్ విషయం కూడా నువ్వు తేల్చుకుంటే. ధర్మతేజ, అవును, మీ మామయ్యను కారు యాక్సిడెంట్ చంపించి ఆ యాక్సిడెంట్ను మీ వాళ్లకు ఫ్యాక్టరీ కార్మికులకు యాక్సిడెంట్ అని నమ్మించాం. ఇప్పుడు మన టార్గెట్ నీ మరదళ్ళు శాంతి, రాధ. వీళ్ళను కూడా పైకి పంపించేస్తే మన ఆ ఆస్తికి మీరు ఏకైక వారసుగా వస్తే మన వ్యాపారానికి ఎదురే ఉండదు. ధర్మతేజ, అలా చేయాలంటే ఎప్పుడో చేసేవాడిని. కానీ దాని ఆస్తి అందాన్ని దక్కించుకోవాలని ఎంతకాలం ఎదురు చూస్తున్నా. శాంతిని పెళ్లి చేసుకోవాలేనా? అవును. మరి రాధా? అది అమెరికాలో చదువుకుంటుంది. దానికి ఏం పడవు. పాటలు, డాన్సులు, కౌర్యాలు పిచ్చి. దాన్ని చేర్చుకుని దీన్ని ఉంచుకున్నాను అనుకో, మణి బజార్ రెండు నాకే దక్కుతాయి. భగవాన్, నీ ఆలోచన అద్భుతం. కానీ శాంతి పెళ్లికి ఒప్పుకోకపోతే? అది ఒప్పుకోకపోతే జీవితంలో తప్పించుకుంటుంది. భగవాన్, ఎస్ భగవాన్, భగవాన్ అన్నది అనుకున్నట్టే జరిగి తీరవలసింది. మరిచాను. మన ఫ్యాక్టరీ వర్కర్స్ సమ్మె మొదలు పెట్టారు. సమ్మె చేస్తున్నారా? ఎందుకు? 2 నెలలు మనం జీతాలు ఇవ్వనందుకు. ఏడ్చారు యాదవులు. ఆకలైనంత వరకు కేకలేస్తారు. కేకలు వేసి కాళ్ళు వేయడానికి వస్తారు. ఎన్ని రోజులు చేస్తారో చూద్దాం. కడుపు మాడితే కాళ్ళు పట్టుకుంటారు. భగవాన్, వాళ్ళ డిమాండ్స్ మనం ఒప్పుకోకపోతే ఆ కార్మిక నాయకుడు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని బెదిరిస్తున్నాడు. వాళ్ళకి అవకాశం. మనమే ఫ్యాక్టరీ మూసేస్తున్నాం. ఫ్యాక్టరీ నష్టాల్లో నడుస్తున్నందుకు లాకౌట్ పెట్టి వాళ్ళు ఫ్యాక్టరీ నుంచి మూసేస్తున్నాం. ఫ్యాక్టరీ మూసేస్తున్నామని చెప్పు. అది చెప్పవలసింది శాంతి కదా. శాంతికి కాబోయేవాడిగా ఈ ఫ్యాక్టరీ జేడుగా చెప్తున్నా. భగవాన్,
ఆ కార్మిక నాయకుడు విజయ్. విజయ్ 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 ఎవడా విజయ్? బచ్చాగాడు ఏదో నలుగురు భోజనంత మాత్రాన్ని వాడు లేట్రా. నో ధర్మతేజ, రేపు వాడిని కలుద్దాం. ఏదో శాంతి క్లాస్ పెట్టమని శాంతి రిక్వెస్ట్ చేస్తే ఉద్యోగం ఇచ్చాం. అలాంటిది మనల్ని ఎదిగే చేతికి ఎదిగాడు అన్నమాట. తేజ వాడి ఇంటికి రేపు తేజ వాడి ఇంటికి రేపు నువ్వు నేను కలిసి వెళ్తున్నాం. అలాగే భగవాన్. మరి అర్థమైంది. అర్థమైంది చప్పట్లు కొట్టు, అర్థమైంది. చప్పట్లు కొట్టు. జూలీ కమాన్. జూలీ కమా